మూసి ప్రక్షాళన అంటే ఇప్పుడు వీళ్ళు చేస్తామని అంటున్నారు. గతంలో అంటే ఇది మొదటిది ఏం కాదు, వేరే రాష్ట్రాలలో కూడా సబర్మతిది కావచ్చు, గంగాది కావచ్చు, ఇవన్నీ ప్రక్షాళనలు చేస్తాము అని అన్నారు కదా, అవి ఎంతవరకు సక్సెస్ అయినాయి ఇప్పుడు ఇది ప్రపంచంలో ఫస్ట్ థేమ్స్ రివరు, అట్లనే ఈజిప్ట్లో ఇంకా కొన్ని దేశాలలో ప్రక్షాళన కార్యక్రమం మొదలు పెట్టారు. బట్ ఎక్కడ కూడా 100% సక్సెస్ అయింది లేదు. మనం థేమ్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. థేమ్స్లో చాలా వరకు ఏంటంటే డ్రైనేజీని డైవర్ట్ చేశారు, ఆ నదిని నదిలాగా నీటి ప్రవాహం వచ్చేటట్టు చేశారు. కానీ జీరో పొల్యూషన్ అంటే కాదు. అందులో కూడా అందులో తిరిగినాను నేను థేమ్స్ నదిలో. బట్ అంత స్వచ్ఛంగా నీరేం కనబడదు. ఇప్పుడు జేబులోకి వెళ్ళి రూపాయి బిల్లు వేస్తే మన కంటికి కనబడే అంత స్వచ్ఛంగానైతే ఏం లేదు. అందులో కూడా మురుగునీరు ఉంది, అందులో కూడా పొల్యూటెడ్ వాటర్ వస్తున్నది. ఆటోమొబైల్ స్మోక్ కావచ్చు, ఇట్లాంటి యాసిడ్ రెయిన్స్ కావచ్చు, పైనుంచి వచ్చే సాయిల్ ఎరోజన్ కావచ్చు, చాలా ఉంది. ఇప్పుడు ఈ సాయిల్ ఎరోజన్ కూడా పొల్యూట్ చేస్తుంది. సో ఇట్లా ఏమైందంటే ఈ నది ప్రక్షాళన చేయాలంటే ఆరిజిన్ నుంచి తీసుకోవాలి. అనంతగిరి కొండల్లో నుంచి మూస ప్రక్షాళన జరగాలి, పరిగి కొండల్లో నుంచి ఈసా ప్రక్షాళన జరగాలి. హిమాయత్ సాగర్ లోపలికి మురుగునీరు రాకుండా, మురుగునీరు ఒకటే కాదు, ఇవాళ కెమికల్ ఫర్టిలైజర్స్ వాడి కూరగాయలు పండిస్తున్నారు. పరిగి, వికారాబాద్, చేవెళ్ళ, మొయినాబాద్ ఇవన్నీ ఫామ్లే కదా. ఈ ఫామ్ హౌస్లలో విపరీతంగా పెస్టిసైడ్, విపరీతంగా ఫర్టిలైజర్ వేస్తున్నారు. ఆ నీళ్ళు ఇంకా డేంజర్ కదా. ఇప్పుడు హ్యూమన్ వేస్ట్ కంటే మలమూత్రాల కంటే చాలా డేంజర్ అది. అవన్నీ కూడా వస్తున్నాయి, పారిశ్రామిక వ్యర్థాలు కూడా వస్తున్నాయి. రకరకాల నాళాలు వచ్చి గండిపేట కంటే ముందు, హిమాయత్ సాగర్ కంటే ముందు అలా కలుస్తాయి. వాటిల్లో కూడా ఈ కెమికల్ వేస్ట్ అంతా కలుపుకుంటారు. తర్వాత బాపుఘాట్ కింద కూడా చాలా రకాల కెమికల్ వేస్ట్ కలుపుతున్నారు. అయితే ఎస్టీపీలకి వెళ్ళి వచ్చేది శుద్ధి చేయాలి, మూసిని పరిరక్షించడానికి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలి, అందులో ఎటువంటి డస్ట్, చెత్త రానియొద్దు. అయితే ఇటువంటి ప్రయత్నాలు సాబర్మతిలో కానీ, యమునా, ఢిల్లీ మధ్యలో యమునా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కొంత ఎఫర్ట్ జరిగింది. బట్ ఇవన్నీ కూడా ఏమైనాయంటే ఫ్యూటైల్ ఎఫర్ట్స్, అంటే వృధా ప్రయత్నాలు అయినాయి, అన్నీ విఫలమైనాయి. ఒక్క సాబర్మతి కేస్ స్టడీ తీసుకుందాం. సాబర్మతిలో పెట్టిన ఎస్టీపీలు చాలా వరకు పనిచేయట్లేదు, చాలా వరకు డిఫంక్ట్ అయినాయి, చాలా వరకు కొత్త నాళాలు వచ్చి కలిసినాయి. మోడీ ప్రతిష్టాత్మకంగా 2002 నుంచి 2014 దాకా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న పీరియడ్లోనే దాన్ని నిర్మించాడు. దానిలో కట్టిన రిక్రియేషన్ జోన్ అంతా ఫెయిల్ అయింది. పార్కింగ్ స్థలాలు ఎవరికైతే వేలం వేసి ఇచ్చారో వాళ్ళు రద్దు చేసుకున్నారు, మాకు వద్దు, మాకు ఎవరు వస్తలేరు అని. ఎందుకంటే మురుగునీరే ప్రవహిస్తుంది, అందులో ప్రయాణం చేయాలంటే ఎవరు బోట్ షికారు చేయట్లేదు. వాడు లాస్ అయిపోయాడు, బోట్లకు టెండర్ వేసినోడు. పక్కన కట్టిన పార్కులకి ఎవరు వస్తలేరు వాసనకి. తర్వాత ఓన్లీ ఆ అటల్ బ్రిడ్జ్ అని కట్టారు. ఆ అటల్ బ్రిడ్జ్ మాత్రం కలర్ లైట్లతోని నది మీద రాత్రిపూట కలర్ఫుల్ కనబడుతుంది కాబట్టి పైకి ఎక్కుతున్నారు, ఆ వాసనకు మళ్ళీ దిగిపోతున్నారు. ఆ పక్కపంటి సిటీ ఉంటుంది కాబట్టి ఆనుకునే సిటీ ఉంటుంది మళ్ళాగా మూసేలాగా. ఆ పక్కన ఏంటంటే కొన్ని రిక్రియేషన్ జోన్స్ ఉన్నాయి, అందులో ఆడుకోవడానికో లేకుంటే పార్కులకో కొద్దిమంది వచ్చి ఛాయలు తాగి, జ్యూసులు తాగి కాసేపు ఉండిపోతారు. అది కూడా అక్కడ వాళ్ళు ఎవరు పోరు, మనలాంటి ఇక్కడ నుంచి పోయిన వాళ్ళకే అది ఒక అట్రాక్షన్. అది పార్కింగ్ ప్లేస్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అది ఒక ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్. యమునా ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్. గంగా ప్రక్షాళన కింద 20,000 కోట్లు ఇదివరకే ఖర్చు పెట్టారు, ఇంకో 30,000 కోట్లు ఇప్పుడు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే గంగా 14 రాష్ట్రాలకి వెళ్ళిపోతుంది, ఎన్నో సిటీలకి వెళ్ళిపోతుంది, అన్నీ కూడా ఫెయిల్యూర్ ఎగ్జాంపుల్స్. మీరు ఏ సిటీలో చూసినా కూడా ప్రక్షాళన పేరుతో జరిగిందంతా కూడా కమిషన్ల వేట తప్ప ఏం లేదు. ఏది కట్టినా కమిషన్లు వస్తాయి, ఆ కట్టింది ప్రజలకు ఉపయోగపడదు, అది ప్రియారిటీ కాకూడదు. కనీసం మురుగునీరు శుద్ధి చేయాలన్నా కూడా వీళ్ళతో అయితలేదు. మీరు చెప్పినట్టు దాంట్లోకి మురుగునీరు రాకుండా, లేకపోతే కెమికల్ వేస్టేజ్ రాకుండా, ఇవన్నీ చేయకుండా ప్రక్షాళన ఒకటి చేస్తామని అంటే మీరు చెప్పినట్టు మొదలు నుంచి కూడా మొదలు పెట్టకుండా కేవలం ఈ మధ్యలో ఉన్న పార్ట్నే ప్రక్షాళన చేయడం వల్ల ప్రయోజనం ఏముంటుంది? ఏముండదు, వాళ్ళకి జేబులు నిండుతాయి అంతే. ఇప్పుడు కేసీఆర్ గారి ప్లాన్ ఎట్లుండే అంటే అనంతగిరి దగ్గర నుంచి అటు పరిగి దగ్గర నుంచి కూడా ఈ ఫర్టిలైజర్ వేస్ట్, పెస్టిసైడ్ వేస్ట్, తర్వాత చాలా రిసార్ట్స్ వచ్చినాయి, చాలా మంది జియోను ఉల్లంఘించి 111 ఉల్లంఘించి ఇల్లు కట్టుకున్నారు. ఈ దాని నుంచి టాయిలెట్ వేస్ట్ వస్తున్నది. హైదరాబాద్ నగరకు మనం అటువంటి నీళ్ళు తాగియొద్దు కాబట్టి దానికి సపరేట్ నాలా తీసి ఆ నీళ్లు మూసిలో కలవకుండా వాటన్నిటిని కూడా శుద్ధి చేసి ఎస్టీపీల ద్వారా వ్యవసాయానికి ఇద్దాం. ఎందుకంటే ఆ ప్రాంతంలో కాలువలు లేవు, ప్రాజెక్టులు లేవు, ప్రాణహిత చెవెళ్ళ కూడా డీలింక్ అయింది. ఇప్పుడు అక్కడ నుంచి పాలమూరు రంగారెడ్డిని లింక్ చేసి అది నీళ్ళు వచ్చినా కూడా ఈ పై భాగానికి వచ్చేటట్లు లేవని చెప్పి ఈ ఇంట్లో జనరేట్ అయ్యే వాటర్ని మనము అగ్రికల్చర్కి ఇద్దాము. గండిపేట, హిమాయత్ సాగర్కి ఏమో మనం పైనుంచి గోదావరి నీళ్ళని ఇక్కడికి పంపింగ్ చేద్దాం. పంపింగ్ అక్కడ కొండపోచమ్మ దగ్గర నుంచి గ్రావిటీతో కూడా వస్తాయి.
తర్వాత కెమికల్ వాటర్ రాకుండా ఆపాలి. హ్యూమన్ వేస్ట్ అంటే ఎట్లా ఆపలేము, దానివల్ల పెద్ద నష్టం లేదు అని చెప్పి హిమాయత్ సాగర్ గండిపేటలో కూడా మనం పంపింగ్ చేసైనా కూడా అక్కడ సిటీ నగర ప్రజల దహార్తి కోసం ఒక మంజీరా 2-3 ఫేజెస్ ఉన్న మంజీరా నీళ్ళన్నీ మెదక్కు వ్యవసాయానికి ఇవ్వాలని అనుకున్నారు. అట్లాగే కృష్ణ 4 పేజెస్ ఏదైతే ఉన్నదో ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇప్పుడు నడుస్తున్నాయి. కృష్ణా నుంచి నాగార్జున సాగర్ నుంచి వస్తున్న నీళ్లు అవన్నీ కూడా మంచినీటి కోసం ఇద్దాం. తర్వాత మంజీరా సంగారెడ్డి దగ్గర కట్టిన పాత మంజీరా తాగునీటి పథకం ఉంది కదా, కొంత అవసరమైనప్పుడు దాన్ని ఉపయోగించుకుందాం అని చెప్పి ఇటు కృష్ణా ఇటు గోదావరి నుంచి ఎల్లంపల్లి నుంచి తీసుకుంటున్నారు. ఇవన్నీ కలిపినా కూడా మనకు సరిపోతలేవు. హిమాయత్ సాగర్ అండ్ గండిపేట కూడా గోదావరి నీళ్ళతో నింపాలి. ఇప్పుడున్న గోదావరి మంచినీటి ప్రాజెక్ట్ కాకుండా అడిషనల్గా ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి వచ్చేటి సరిపోతలేవు అని హైదరాబాద్ తాగునీటి అవసరాలు, పారిశ్రామిక అవసరాలు, ఈ గార్డెనింగ్కు వీటన్నిటికి కూడా చేయాలనేది ఒక మంచి ప్లాన్ చేశాడు ఆయన. చేశాడు 111 జియోలో కొన్ని మార్పులు సూచించాడు. లంగ్ స్పేస్ క్రియేట్ చేయాలనుకున్నాడు. 111 జియోని తీసేసి మళ్ళీ ఒక ఓల్డ్ సిటీ లాంటి కాంక్రీట్ జంగల్ని చేయాలని కేసీఆర్ అనుకోలే. సోమేష్ కుమార్ గారితో కమిటీ వేశారు. ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చే లోపలనే గవర్నమెంట్ పోయింది. రేవంత్ రెడ్డి ఆ ఫైల్ పక్కకు పెట్టేశాడు. ఇష్టం వచ్చినట్టు ఆక్రమణలు, రెగ్యులరైజేషన్లు జరిగిపోతూ ఉన్నాయి. అయితే ఆ హిమాయత్ సాగర్ గండిపేట నీళ్లను మనం ప్రక్షాళన చేసి ఈ నీళ్లతో నింపినట్టయితే మూసీకి ఒక పునర్జీవం వస్తుంది. ఈ 58 నాలాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద ఎస్టీపీలు చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించారు ప్రతిపాదనలు. ఇప్పుడు అమృత్ స్కీమ్లో 39 ఎస్టీపీలు పెట్టాలని బడ్జెట్ వస్తున్నది అని అంటే అది కేసీఆర్ గారు పంపించిన ప్రణాళికలో భాగం. 16,000 కోట్లతోని ఈ ఎస్టీపీలు అన్ని కంప్లీట్ చేసి ఈ మురుగునీటిని శుద్ధి చేసి ఆ మూసిని ముందు కాపాడుకుందాం. ఇక బస్తీ వాసుల గురించి ఏం చేశారంటే పాత బఫర్ జోన్ 9 మీటర్సే ఉండే, కొత్త బఫర్ జోన్ వాల్టా యాక్ట్ 2002లో వచ్చింది చంద్రబాబు ఉన్నప్పుడు. ఈ వాల్టా యాక్ట్ ఏదైతే ఉన్నదో దాన్ని పెంచుకుంటూ పోయింది. ఎవరి అనుమతులు లేదు, పబ్లిక్ ఒపీనియన్ లేదు, రియాలిటీ లేదు, అక్కడ పోయి విజిట్ చేసింది లేదు, బస్తీలను చూసింది లేదు. ఏసీ రూమ్లలో కూర్చొని ఎక్కడ ఈపీటీఆర్ఏలో తయారు చేశారు గోపాల్ గారు, అప్పుడు ఎంజీ గోపాల్ ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో. నేను కూడా మీటింగ్కి పోయినాను. అక్కడ లోపల కూర్చొని మూసీకి 50 మీటర్లు బఫర్ జోన్ అని పెట్టేసింది. 9 మీటర్లని 50 మీటర్లకు మార్చింది చంద్రబాబు గవర్నమెంట్. తర్వాత కాదు ఈ మధుర్ రిడ్జ్ ఇట్లాంటి వాటికి అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చింది వైఎస్ఆర్ గవర్నమెంట్, కాంగ్రెస్ ప్రభుత్వం, 2 కాంగ్రెస్ ప్రభుత్వం, అదివరకు టీడీపీ ప్రభుత్వం. అంటే బఫర్ జోన్ అనేది ఎన్ని మీటర్లు అనేది ఎవరెవరు చేశారనేది తీయాలి చరిత్ర. బట్ 9 మీటర్లు ఉన్నదని ఇప్పుడు 100 మీటర్ల దాకా పోయింది. అయితే కేసీఆర్ గారు ఏం చేశారు, 50 మీటర్ల లోపు ఎంతమంది ఉంటారని లెక్కేశారు. 8,600 ఎంతో వచ్చినాయి. వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే ఇప్పుడే వీళ్ళని ముట్టుకోవద్దు, మనం ఇండ్లు కట్టిద్దాం మొదలు. అయితే ఆయన ప్లాన్ ఏముండే, రేస్ కోర్సును మీరు తీసుకొని మాకు వేరే కాడ బయట పెద్ద ఎత్తున జాగియండి అని ఈ రేస్ కోర్స్ అధ్యక్షులే లెటర్ పెట్టారు. అది చాలా పెద్ద ఏరియా కదా రేస్ కోర్స్, గుర్రాలు తిరిగేది. మూసి ఆనుకొని ఉంటుంది. అక్కడ ఇల్లు కట్టించి ఇచ్చినట్టయితే, డిగ్నిటీ హౌసెస్ కట్టించి ఇస్తే వీళ్ళంతా హ్యాపీగా షిఫ్ట్ అవుతారు అక్కడికి. అందుకని వాళ్ళని కన్విన్స్ చేసి మనం ముందు ఇల్లు కట్టించి వాళ్ళకు కొంత డబ్బు ఇచ్చి షిఫ్ట్ చేద్దామని వాళ్ళకు ఉండే. వీళ్ళు అట్లా కాకుండా రాత్రి డోజర్లను పంపి అందరిని షిఫ్ట్ చేసి ఎక్కడెక్కడనో ఇల్లు ఇస్తే వాళ్ళు ఎక్కడ పోతారమ్మా. ఇప్పుడు దూరం ఇచ్చారు, ఎక్కడ జవహర్ నగర్, అటు షామీర్పేట దగ్గర ఎక్కడనో ఇస్తే వీళ్ళంతా డ్రైవర్లు, బాసన్లు తోమేటోళ్ళు, ఇళ్ళలో పనిచేసేటోళ్ళు, కుక్కులు, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళకి పని ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఆ ఊర్ల మీద పడి అడుగుతాను, మేము ఇక్కడ ఇళ్ళకి వచ్చినాం, మాకేదన్నా పని ఇవ్వండి, మాకేదన్నా పని ఇవ్వండి, ఆకలితో ఉన్నామని విచ్చగల్లం చేశారు వాళ్ళను. ఏం ఉపయోగం చెప్పు? కేసీఆర్కి ఒక హ్యూమన్ ఫేస్ ఉన్నది ఆ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హ్యూమన్ ఫేస్ లేదు. అందుకే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళను ఎవాక్యుయేట్ చేసి, ఇప్పుడు సాబర్మతిలో మోడీ గారు 25 ఏళ్ల కింద ఎవాక్యుయేట్ చేసిన ఫ్యామిలీలకు ఈ రోజు వరకు వాళ్ళకు పునరావాసం కల్పించడంలో చాలా వరకు విఫలమయ్యారు. ఇప్పటికీ ఆ సమస్య అట్లే నాంతా ఉంది. మోడీ కంటే గొప్పోడా రేవంత్ రెడ్డి? ఎట్లా చేస్తాడమ్మా? ఇంకోటి ఏంటంటే, ఎందుకు వాళ్ళని ఎవాక్యుయేట్ చేయాలి? ఎప్పుడో 1988లో మూసీకి వరదలు వచ్చినప్పుడు 4.5 లక్షల క్యూసెక్లు వచ్చినాయి. అంటే 4 లక్షల క్యూసెక్లు అంటే 40 టీఎంసీల వాటర్ ఒక రాత్రే వచ్చింది. అప్పుడు హిమాయత్ సాగర్ లేదు, గండిపేట లేదు. భారీ వర్షాలు పైన కురిసినాయి, వందలాది చెరువులు అలుగుబడ్డాయి, రాత్రి అలుగుబడ్డాయి. కాబట్టి అది ఒక ఎక్సెప్షన్. మళ్ళీ 1908 తర్వాత ఆ 2 కట్టిన తర్వాత
అందులో 4-5 టీఎంసీల నీళ్ళను స్టోర్ చేశారు. ఉమ్, తర్వాత ఎప్పుడు 62, 65లో 2 సార్లు వరద వచ్చింది. ఉమ్, ఆ వరద వచ్చినప్పుడు కొంత ఓవర్ఫ్లో అయింది. ఉమ్, బట్ అప్పుడు మూసి క్లీన్గా ఉండే. అలా ఇమ్లిబాన్ బస్ స్టాండ్ లేదు, ఉమ్, మెట్రో స్టేషన్ లేదు, ఉమ్, తర్వాత ఈ గుళ్ళు లేవు, ఉమ్, ఈ ఆక్రమణలు లేవు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, అటు పక్కన మజ్లిసు, కబ్రస్థాన్ లేవు, శ్మశాన వాటికలు లేవు, ఉమ్, ఉమ్, నీళ్ళు మంచిగా పోయేది. కానీ ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మొత్తం చెరువులలో ఇల్లు కట్టుకోవడం, చెరువులను ఆక్రమించుకోవడం, పట్టా భూములలో చెరువులు ఉన్నాయి కావచ్చు, వాటికి కోర్టు పర్మిషన్లు ఇచ్చింది కావచ్చు, గవర్నమెంట్ అనుమతులు ఇచ్చింది కావచ్చు, నేరో అయిపోయినాయి చెరువులని. ఇప్పుడు గివెన్ సిచ్యువేషన్ ఏంటంటే కొన్ని వందల ఫ్యామిలీస్ ఉంటున్నాయి. కొంతమంది గేటెడ్ కమ్యూనిటీస్లో 5 లక్షలు, 5 కోట్లు, 6 కోట్లు పెట్టి విల్లాలు కొన్నారు. వాళ్ళని ఎక్కడ పోమంటే ఎక్కడ పోతారు? నువ్వు పర్మిషనే ఇవ్వకూడదు. ఉమ్, పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాళ్ళు పైసా కష్టపడి సంపాదించిన డబ్బు, లేకుంటే వాళ్ళు లోన్లు తీసుకొచ్చి కట్టినాయి. ఇవాళ ఎక్కడ పోతారు? మధురెడ్డి అపార్ట్మెంట్ వాళ్ళు బొమ్మంటే ఎక్కడ పోతారు? నువ్వు రాజశేఖర రెడ్డి గవర్నమెంటే నీకు ఇచ్చింది, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో పూర్తయినాయి అవి. నువ్వు అప్పుడు లేదా నీకు? ఇప్పుడు కూడా మధుపార్క్ రిడ్జ్ది బఫర్ జోన్కి 50 మీటర్ల లోపల ఉంది అని ఇది కూలగొడుతున్నారు. కానీ కొత్తగా ఇప్పుడు కొన్ని కన్స్ట్రక్షన్ అవుతున్నాయి 50 మీటర్ల లోపే నేను ఉన్నాయి. ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తా. ఫస్ట్ గాంధీ బొమ్మను లిఫ్ట్ చేయాలి అక్కడి నుంచి. ఎందుకంటే గాంధీ బఫర్ జోన్లో ఉన్నాడు, బాపుఘాట్ బఫర్ జోన్లో ఉంది. ఉహు, రూల్ అంటే అందరికీ ఒకటే ఉంటుంది. మరి గాంధీ మహాత్మునికి ఏమన్నా భిన్నమైన రూల్ ఉంటుందా? ఉమ్, నువ్వు ఫస్ట్ కొత్తగా 5,000 కోట్లతో కట్టుడు కాదు, ఉమ్, ఇప్పుడు ఉన్న విగ్రహాన్ని షిఫ్ట్ చేయండి అక్కడి నుంచి. ఉహు, నేను నది తరఫున మాట్లాడతా. ఉమ్, నేను నది ప్రేమికుని, నది బిడ్డను. ఉమ్, నా నది బఫర్ జోన్లో బాపుఘాట్ ఉందా లేదా? ఉమ్, ఎట్లుంటుంది బాపుఘాట్? ఉమ్, ప్రభుత్వానికి ఓ రూల్ ఉంటుంది, మాకు ఓ రూల్ ఉంటుందా? ఉమ్, ఫస్ట్ ఇమ్లిబాన్ బస్ స్టాండ్ తీసేయండి అక్కడి నుంచి. ఉమ్, నది మధ్యలో ఉంది అది. ఉమ్, అంటే మజ్లిస్ వాళ్ళు నా చెరువు మధ్యలో స్కూల్ కడితే వాళ్ళకి ఎగ్జెప్షన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువును ఆక్రమించి కడితే ఎగ్జెప్షన్ ఉంటుంది. ఉమ్, బస్ స్టాండ్కు ఎగ్జెప్షన్ ఉంటుందా? నది ఇది నది. ఉమ్, నువ్వు నది ఒడ్డుల మధ్యలో ఏమీ ఉండకూడదు. నువ్వు మెట్రో స్టేషన్ ఎందుకు కట్టావు? ఉమ్. అది ఫ్లోను ఆపుతలేదా?